అందరు బ్రహ్మాండంగా ఉన్నారు కదా? ఎనీవేస్ హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది ఈ రోజు కర్నూలుకి. సో అందరు రెడీగా ఉన్నారు కదా? స్టార్ట్ చేయాలంటే మా ఇంట్రొడక్షన్ చేయాలి కాబట్టి ఆడవాళ్ళ ఏం చేయగలుగుతారా వాళ్ళు అన్న వాళ్ళకి మీరు తలుచుకుంటే ఆ చంద్రుడిపై అడుగు పెట్టగలుగుతారు. మీరు తలుచుకుంటే రాజకీయాలు శాసించగలుగుతారు. మీరు తెలుసుకోవాలి కానీ దేశాన్ని బోర్డర్ దగ్గర నుండి రక్షించగలుగుతారు. మీరు చరిత్రని సృష్టించగలుగుతారు, యుద్ధాన్ని ఆపగలుగుతారు. అందుకే అంటామండి ఆడవాళ్ళు. సో ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. సో క్రేజీగా ఆలోచించండి. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఇదే కదా ఎటకారం అంటే, ఇదే తగ్గించుకుంటే మంచిది అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? మా ఆయన వచ్చేసి మా చెల్లెలు నీకన్నా బాగుంది అని అంటే ఇది మరి ఎటకారం అంటే అని అంటాను. ఏం లేదండి, మా ఇంటికి బంధువులు చాలా మంది వస్తారు. అప్పుడు తొందరగా వాళ్ళని పంపించాలంటే వంటలు సరిగ్గా చేయలేదనుకో, వాళ్ళ మీద ఒక చికాకు వేసినాం అనుకో, బాయ్ బాయ్ అనేస్తారు. ఏది కిలో కిలో ఉప్పు వేస్తావేమో ఇట్లా. మా ఇల్లే వాడి తింటావా నేను ఇట్లా కారం ఇట్లా ఇట్లా వేసి. యాక్చువల్ గా మా కర్రలకు వచ్చి మీరు మా మీద సెటర్లు వేస్తారు చూడు, అది ఎటకారం అంటారండి. మీరు మా మీద సెటర్లు వేస్తారు, అది ఎక్స్పెషల్లీ లేడీస్ మీద ఎలా చూస్తారు చూడు మీరు, అది ఎటకారం. అంటే నేను ఇంతగా ఆదరించే మా లేడీస్ మీద ఎటకారమా? మీరు ఆదరిస్తే ఉంటారు, పెడుతూనే ఉంటారు సెటర్. అందుకే రవి అంటారు. రవి అంటే ఆషమాషి కాదు కదా, పేరుకు మాత్రమే ఆడవాళ్ళు మీకు జోహర్లు అంటారు, పెడతారు సెటర్లు మంచిగా. ఫ్రెండ్ కు 30 సంవత్సరాలు వచ్చినా పెళ్లి చేసుకోలేదు ఎందుకురా అంటే, నీలాంటి అమ్మాయి దొరకలేదు అందంగా అన్నప్పుడు ఇదేరా మరి వెటకారం అంటే. సూపర్, వెరీ గుడ్, లవ్లీ ఆన్సర్. అరే వరల్డ్ కప్ తీసుకురారా. కంగ్రాచులేషన్. సో మన ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మ్యూజిక్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. మేడం మీ పేరు? మీకు తెచ్చాను నేను ఉప్మా, నా పేరు స్వప్న. ఫస్ట్ ఉప్మా ఇది తెచ్చారండి. ఫ్యామిలీ ఉప్మాలు తిని బతికేస్తున్నారా? నవ్వు చాలా బాగుందండి. ఏం చేస్తుంటారు మీరు? నా హౌస్ వైఫ్ అండి. నా హౌస్ వైఫ్. నాన్న వచ్చే నేమ్? రవి మీరు చేస్తారు మాయా, నా పేరు ప్రియా. నేను మాయ చేసిన మాటలతోనా? ఏం చేస్తుంటావు ప్రియా? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఏం చేద్దామని? మీలాగే ఒక యాంకర్ అవుదామని. అయిపోయింది పండింది ఇంకోటి. ఓ ఏం చేయాలని తెలియకపోతే యాంకర్ అయితే నీలాగా అని చెప్తారు. బట్ షూరా? షూర్. వెరీ గుడ్ నాన్న. అమ్మ మీ పేరు? అందమైన అమ్మాయిలు వేసుకుంటారు లంగావోని, నా పేరు కళ్యాణి. ఎవడో మాట్లాడుతున్నాడే, సైలెంట్ గా ఉన్నాడు రా. మీ పేరు చెప్పండి. నా పేరే అండి కళ్యాణి. అరే ఎవడాడు? కళ్యాణి గారు. ఓకే, కళ్యాణి కుమార్. ఓకే రవి, మీకు ఒక మాట చెప్పనా? వద్దు వద్దు, చెప్తాను వినవా? నా పేరు స్వప్న. ఏం చేస్తుంటది? సోషల్ వర్క్ చేస్తుంటాను. సోషల్ వర్క్, వెరీ గుడ్ అండి. మేడం మీ పేరు? పాము నెత్తి మీద ఉంటది మనీ, నా పేరు వర్షిని. మనీ వర్షినియా? ఓకే ఓకే. అమ్మో ఏం చేద్దాం అక్క ఫ్యూచర్ లా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమ్మ వాట్స్ నేమ్? కోడికుంటుంది ఈక, నా పేరు ప్రియాంక. ఈక ప్రియాంక. బాగుంది ప్రియాంక గారు. ఏం చేస్తుంటారు ప్రియాంక గారు? లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. వావ్. ఎన్ని సంవత్సరాల క్రితం అండి? 10 years. 10 years. మీరు ప్రపోజ్ చేశారా, బావగారు ప్రపోజ్ చేశారా? నేను చేశాను, ఆయన చేయాల్సి వచ్చింది. ముగ్గురు వచ్చారు కాబట్టి బోర్డు తీసుకురారా. సో బోర్డు గేమ్ 3 డయాగ్రామ్ దించుతారు ముగ్గురు కలిసి. సినిమా పేరు,
పాట, డైలాగ్, సామెత చెవులో చెప్తా, అది డ్రా చేయాలి, మిగతా ఇద్దరు చెప్పాలి. 30 సెకండ్లు మీరు చెప్పకపోతే అది పాస్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళ టీం 10 సెకండ్స్ లో చెప్తే మీకు కూడా పాయింట్లు వస్తాయి. అవతల వాళ్ళు మాట్లాడకూడదు, సైలెంట్ గా ఉండాలి. సో ఫస్ట్ నేను మీకు ఇచ్చే సినిమా పేరు. ఫస్ట్ బ్లాక్ లో దించాలి. యువర్ 30 సెకండ్స్ స్టార్ట్ నౌ. అది గడ్డంలాగా లేదు, షర్ట్ మీద డిజైన్, ఇది గడ్డం ఎడకలు వస్తుంది మనిషికి. ఏంది ముక్కు అంత పెద్దగా ఉంది? గడ్డం, 3, 2, 1. వాటర్ బాటిల్. టైమ్ అప్. ఎస్, 10 సెకండ్స్ లో మీరు చెప్తే మీకు పాయింట్ వస్తుంది. అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి. ఎందుకంటే గడ్డం ఉంది, అదేంది ఇట్లా అని పొడుగుంది, అదేంది సిగరెటా? గడ్డం కంటే పొడుగుంది సిగరెట్. అది ఇది పొలాలు పెట్టే దిష్టి బొమ్మ. అది అర్జున్ రెడ్డి కాదు, కానీ ఒక తరం అర్జున్ రెడ్డి. అది ఒకప్పుడు అర్జున్ రెడ్డి. దేవదాస్. రైట్ ఆన్సర్. దేవదాస్ ఒకప్పుడు అర్జున్ రెడ్డి. ఈ ట్రెండ్ కి ఈ అర్జున్ రెడ్డి అయితే అది మొత్తానికి ఏదో దించినో వాళ్ళు చెప్పలేకపోయారు. ఇక్కడ పాయింట్ వచ్చింది. కంగ్రాచులేషన్. సెకండ్ ఇప్పుడు నేను మీకు ఇచ్చేది ఒక సినిమా పాట. 3, 2, 1 గో. ట్విన్సా? కళ్ళు కళ్ళు ప్లస్ మంచి పాట, ఈజీ పాట, బ్యూటిఫుల్ పాట. చెప్పగలుగుతారా? కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని ట్యూన్ ఇస్తున్నాను, ఇద్దరికి క్లూ. ఎవరైతే పాట ఫస్ట్ పాడతారో వాళ్ళకే పాయింట్. టన్ 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 టన్. నీ కళ్ళలోకి నా కళ్ళు చూస్తేనే చంద్రోదయం. నెక్స్ట్ నేను మీకు ఇచ్చేది ఒక సామెత. తల ఊపకు, దించు. మీకోసం మీకు ఒక్క పాయింట్ కూడా రాలేదు కాబట్టి ఒక క్లూ ఇస్తున్నా. ఈ సామెతలో పెళ్లి అనే పదం ఉంటుంది. ఏంటది? 100 మార్కులు వచ్చినాయి. నీ డయాగ్రామ్ కే నువ్వు 100 మార్కులు వేసుకుంటావు. చీర. అయ్యయ్యో. ఓ అక్క, నువ్వు ఆపి నీ డయాగ్రామ్ ఆపు. ఇంకో క్లూ ఇస్తున్నా. చావు. చావు కబురు చల్. సరే, ఇంకో పదం ఇస్తున్నా. కట్నం. చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం. రైట్ ఆన్సర్. చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం. చచ్చినోడు పెళ్లి దించచ్చు, కట్నం అంటే డబ్బులు దించచ్చు. డబ్బుల కోసమే అక్కడ 100 అది డబ్బా. నువ్వు నీ డయాగ్రామ్ కి 100 మార్కులు వేసుకున్నట్టు ఉంది టీచర్ వచ్చి. ఇక బయలుదేరక్క, ఏం చేయలేము ఇంకా. మొత్తానికి మీరు ఆడిన 3, వీళ్ళకి వచ్చినాయి 3 పాయింట్లు. ఇప్పుడు మీరు ఆడతారు, ఇక్కడ పాయింట్లు యాడ్ అవుతా ఉంటాయి మీకు. మీరు చెప్పలేకపోతే వాళ్ళకి పాస్ అవుతుంది. ఓకేనా? వచ్చేయండి. సో ఫస్ట్ నేను మీకు ఇచ్చేది సినిమా పేరు, అండ్ ఆ సినిమా పేరు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తెలివి వాడింద్రు అక్క. ఆకాశం నీ హద్దురా. చాయ్మా. ఇప్పుడు మీరు చెప్పొచ్చు. టాక్సీ వాళ్ళ. రైట్ ఆన్సర్. ఇప్పుడు వీళ్ళకి పాయింట్ రావడం స్టార్ట్ అయినాయి. బయలుదేరక్క. నేను మీకు ఇచ్చేది ఒక సినిమా పాట.
2 1 go. మా పేరేటి అది ఏందో మరి జామ పట్ట చందమామ. 5 4 3 నాకు తెలిసి మీకు వస్తుంది. ఈ పాయింట్ రావాలి ఖచ్చితంగా, లేకపోతే వాళ్ళు గెలిచిపోతారు. ఈ పాయింట్ రావాలి మీకు. మా ఇల్లు బంగారం మీ ఇల్లు బంగారంగాను నా వల్ల సింగారంగాను. రైట్ ఆన్సర్. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ కోసం సామెత. గో ఫర్ ఇట్. ఈ సామెత ఒక రవితేజ గారి పాటలో ఉంటది. Five, 4 3 2 ఒక్క సామెత చెప్పలేరా మీరు? చెవిటోళ్ళ ముందర శంఖ మూతినట్టే. రైట్. చెప్పండమ్మా. ఫ్లూటు జింక ముందు పులి ముందు కాదు. తెలుసు కదా. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ తాను దూరడానికి సందు లేదు తనకు తన మెడకు డోలు. తాను దూరడానికి సందు లేదు గాని మెడకో దోలు. అది సామెత. అది ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి స్కోర్స్ 3 points and 2 points. కాబట్టి రౌండ్ విన్నర్. సో ఎక్కువ పాయింట్స్ గెలుచుకొని రౌండ్ విన్నర్స్ 3000 రూపీస్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సెకండ్ రౌండ్ ఆడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? పరిగెట్టాలి, గెలవడానికి దూకాలి, బాగా పరిగెత్తాలి. సరే అందరు ఉన్నారు కాబట్టి ఒక మంచి పాట వేస్తాం, మాస్ బీట్. ఎవరైతే ఊపున్న పాటకి ఊపున్న డాన్స్ చేస్తారో వాళ్ళు లోపల లాగేస్తా. 3 2 1 మ్యూజిక్. మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. హాయ్ మా, మీ పేరు? నా పేరు కళావతి. కళావతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మేడం మీ పేరు? నా పేరు అనితాశ్రీ అండి. అనితాశ్రీ గారు ఏం చేస్తుంటారు? మీరు ఇందాకే అన్నారు కదా ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. పాలిటిక్స్ అండి. పాలిటిక్స్ లో ఉన్నారా? Yes. మీకు దండం. మీ పేరు? ఏం చేస్తుంటారు? శిరీష అండి. ఏం చేస్తుంటారు? కిరాణా మర్చెంట్. కిరాణా మర్చెంట్. వెరీ గుడ్. మేడం మీ పేరు? నా పేరు లక్ష్మీకళ. లక్ష్మీకళ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. మా పేరు కవిత. కవిత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నా పేరు హరిప్రియ. హరిప్రియ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఆల్రైట్. 2 టీమ్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి టిక్ టాక్ షో ప్రవేశపెట్టండి రా. సో ఎదురుగా చూస్తారు కదా 9 బ్లాక్స్ ఉన్నాయి. ఆ బ్లాక్స్ లో మీది ఆరెంజ్ టీమ్ అండ్ మీరు ఎల్లో టీమ్. స్ట్రైట్ గానీ క్రాస్ గానీ స్లాంట్ గానీ అరేంజ్ చేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క బ్లాక్ తీసుకెళ్లి పెడతారు. పెట్టేసి వచ్చి పక్కన వాళ్ళకి హైఫై ఇస్తే వాళ్ళు లైన్ దాటి ముందుకెళ్తారు. హైఫై ఇవ్వకుండా అరే మనం పెట్టేద్దాము అని ముందుకెళ్లారు అనుకోండి డిస్క్వాలిఫై అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు 1 2 3 పెట్టేసి వచ్చి మళ్ళీ చేయకూడదు. మళ్ళీ ఇక్కడ నుంచి 1 2 3 స్టార్ట్ అవ్వాలి. ఇద్దరు ఒకటే టైంలో ఆడతారు. ఎవరైతే ఆ సీక్వెన్స్ సెట్ చేస్తారో వాళ్ళు విన్నర్. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎల్లో కోన్ ని ముట్టుకునే అవకాశం లేదు. మీరు ఆరెంజ్ కోన్ ని ముట్టుకోకూడదు. Your time starts in 3 2 1 go. అదే ఇక్కడ పెడితే వాళ్ళు గెలవకుండా అవుతుంది కదా. ఓ పాలిటిక్స్ అక్క, ఏమక్క. యాక్చువల్ గా ఇప్పుడు మనం అక్కడ పెడతాం కదా, వాళ్ళని మనం వేస్తే మనమనే గెలవాలి, లేదంటే అవతల వాళ్ళకి మనం చెక్ పెట్టాలి. అది వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. మనం ఏదైనా కానీ గెలిస్తే మనమే గెలవాలి అంతే. పాలిటిక్స్.
మూడిట్లో ఒక పాయింట్ గెలుచుకున్నారు మీరు. కంగ్రాచులేషన్. త్రీ 2 1 go. ఒక పాయింట్ దేవుడు అనుకుంటాడు, ఒక పాయింట్ ఎందుకు ఇచ్చినారా అని. అక్క ఇక్కడ 2 అయిపోయినాక ఆరెంజ్, ఇక్కడ ఎల్లో పెట్టాలి కదా. మనం గెలవాలి, కానీ అవతల వాళ్ళు గెలవకుండా కూడా ఆపాలి కదా. ఓకే, సో ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే గెలవాలన్నారు, గెలిచారు. సో ఇటు ఒక పాయింట్, ఇటు ఒక పాయింట్, ఇది డిసైడింగ్. ఈ పాయింట్ ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళే రౌండ్ విన్నర్స్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యారమ్మా? అయిపోయి 3 ఆరెంజ్ లో లైన్ గా సీక్వెన్స్ సెట్ చేశారు కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. కర్నూలులో 3rd రౌండ్ అండ్ పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారా? మంచి మ్యూజిక్ పెట్టుకో బాబాయ్. అమ్మా మీ పేరు? నా పేరు వాణి. వాణి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హాయ్ సార్, ఐఎమ్ సంధ్య. సంధ్య గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. నా పేరు సుధారాణి. సుధారాణి హౌస్ వైఫ్. కే సరస్వతి హౌస్ వైఫ్. నీ ప్రోగ్రామ్ కంపల్సరీ రోజు చూస్తుంటాను, కంపల్సరీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వాసవి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హాయ్ రవి గారు. హాయ్ అండి. నా పేరు వినోద. వినోద గారు బాగున్నారా? బాగున్నాను. 3rd రౌండ్ కి కావాల్సిన సామాన్లు పట్టండి రా. ఓకే, గేమ్ సెటప్ అంతా రెడీగా ఉంది. చూసారు కదా, ఈ తాడుతోని 2 బాల్లను కట్టినాం. ఇది ఇట్లా అని ఈ స్తంభానికి ఇట్లా వేసి అనుకోండి, అట్లా చుట్టుకుంటది. అది అట్లా వేయాలి, అది అట్లా వేయాలి. మీరు ముగ్గురు కలిసి 1 మినిట్ దూకుకుంటూ వెళ్ళేసి అక్కడ నుంచి వేయాలి. ఏ ముగ్గురు అయితే ఎక్కువ వేస్తారో వాళ్ళే రౌండ్ విన్నర్. మీతో స్టార్ట్ చేస్తాం. రెడీయా? 3 2 1 go. Come on baby, let's go on the bullet. On the way no paadukundam duet. Come on baby, let's go on the bullet. On the way no paadukundam duet. Super cute, and the chakral on the flight. Come on baby, let's go on the bullet. On the bello pad, put down to it. Come on baby, let's go on the bullet. On the bello pad, put down to it. మొత్తానికి ఇలా ఆడకూడదు అని చూపించారు. అది ఆగమాగం ఏదో బయట చెత్తోడు వస్తే ఆ చెత్త అని వేసేస్తున్నారు. ఈమె చూడు ఇప్పుడు సదురుతుంది. సో మొత్తానికి ఇంత కష్టపడి మీరు 2 వేసారు. వాళ్ళ టార్గెట్ 3 ఈజీగా వేసేయచ్చు. ఇక మా వాసవికి అయితే ఈజీ వేసేస్తుంది. రెడీ? మీరు ముగ్గురు ఇటు రండి. 3 2 1 go. సోడకే మత్తెక్తాంతే ఈడుకే ఒంట్లో వేడికే కొంచెక్తాంది నాడికే
Five, 4, 3, 2, 1. ఓకే, సో ఇటు 2 పాయింట్లు, ఇటు 2 పాయింట్లు కాబట్టి ఇప్పుడు టై బ్రేకర్. మీ టీం నుంచి ఒక్కరు, మీ టీం నుంచి ఒక్కరు, 4 ఇస్తాం. అక్కడ నిల్చోండి. 4 ఛాన్సెస్ లో ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళు విన్నారు. ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారు? 3, 2, 1 go. లో అద్భుతంగా ఆడి మీరు గెలుచుకున్నారు 3000 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇంకో ఫెంటాస్టిక్ ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్ ఇన్ కర్నూల్. చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుంటా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు